అచ్యుతాపురం సెస్ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 17 మంది చనిపోగా 32 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వివిధ ఆసుపత్రుల్లో క్షతగాతులు చికిత్స తీసుకుంటున్నారు. నలుగురు పరిస్థితి విషమంగా ఉండడంతో వారికి ఐసీయూలో ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ఎసెన్షియా ఫార్మా కంపెనీ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి. రియాక్టర్ పైప్ లైన్లు పాతవైపోయాయని అధికారులు కంపెనీ ప్రతినిధులకు తెలిపారు. లీకులున్నాయని వాటిని సరిచేయాలని అప్పట్లోనే నివేదిక అందించారు. భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా వాటిని మార్చుకోవాలని థర్డ్ పార్టీ ఆడిట్ రిపోర్ట్ ఆధారంగా కొన్ని భద్రతా సూచనలు చేశారు. అయితే ఈ అంశాలను ఇన్స్పెక్షన్ అధికారులు పట్టించుకోలేదు. భద్రత గాలి కొదిలేసి అధికారులు కనీసం ఒక్కసారి కూడా ఎసెన్షియా ఫార్మా కంపెనీని సందర్శించలేదు. దీంతో ఈ భారీ ప్రమాదం జరిగింది. వేపర్ క్లౌడ్ ఎక్స్ప్లోరేషన్ రాకుండా నిర్వహణలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ ఘటన జరిగేది కాదని నిపుణులు చెబుతున్నారు. అచ్యుతాపురం సెస్ ప్రమాదంపై ఎసెన్షియా కంపెనీ యాజమాన్యం ఇప్పటికీ స్పందించలేదు. ఘటన జరిగి 2 రోజులు అవుతున్నా ఇప్పటికీ కంపెనీ నిర్వాహకులు రియాక్ట్ అవ్వలేదు. బాధ్యతగా ఉండాలని స్వయంగా సీఎం చంద్రబాబు చెప్పినా నిర్వాహకుల్లో మాత్రం చలనం లేదు. దీంతో కంపెనీ యాజమాన్యంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించింది. సుమోటోగా కేసు నమోదు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో డీజీపీ చీఫ్ సెక్రటరీకి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు జారీ చేసింది. ఎఫ్ఐఆర్ రిపోర్ట్ ఇవ్వాలని, 2 రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. గాయపడిన వారికి అందుతున్న వైద్యంపై ఆరా తీసింది. మృతుల వివరాలు పూర్తిగా తెలియజేయాలని కోరింది. అటు ఉన్నత స్థాయి కమిటీ నివేదిక వచ్చాక బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామంటున్నారు సీఎం చంద్రబాబు. ప్రమాదంలో గాయపడిన బాధితులు అనకాపల్లి, విశాఖపట్నం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అనకాపల్లిలోని ఉషా ప్రైమ్ ఆసుపత్రిలో దాదాపు 19 మంది బాధితులకు ట్రీట్మెంట్ అందుతోంది. అద్దం ముక్కలు శరీర భాగాల్లో గుచ్చుకొని చాలా మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద ఘటన సైకలాజికల్ గా బాధితులను కొన్ని రోజులు వెంటాడుతుందని, ఎవరికి ఎలాంటి ప్రాణహాని లేదని డాక్టర్లు చెబుతున్నారు. కొంతమందికి తీవ్ర గాయాలయ్యాయని, కోలుకోవడానికి కాస్త సమయం పడుతుందని తెలిపారు. బి షిఫ్ట్కి వెళ్తున్నప్పుడు మెయిన్ డోర్ ఎంట్రన్స్లో ఉన్నాను. అది మొత్తం గ్లాస్ డోర్ ఉంటుంది. ఒక 10-12 ఫీట్ గ్లాస్ డోర్ ఉంటుంది మొత్తం అంతా. ఆ గ్లాస్ బర్స్ట్ అయిపోయి ఆ పీసెస్ అన్నీ గుచ్చుకుపోయాయి. లోపలికి వెళ్ళే లోపు గ్లాస్ బ్లాస్ట్ అయిపోయి మేము కొంచెం దూరం విసిరేపడ్డాము. అక్కడ దాని తర్వాత కొంచెం ప్రెషర్ వచ్చింది. గ్లాస్ పీసెస్ అవి బ్యాక్ సైడ్ ఫేస్ మీద అవి గుచ్చుకున్నాయి. 2.5 అవర్స్ ఉండిపోయాను ఫ్యూమ్స్లోనే. తర్వాత మళ్ళీ క్రెయిన్ వచ్చిన తర్వాత తీసి అప్పుడు బయటపడ్డాను. అప్పుడు మళ్ళీ అంబులెన్స్ ద్వారా ఇక్కడికి వచ్చాను. మెంబర్స్ ఉంటాం సార్, 7 మెంబర్స్ ఫుల్గా పొగతోనే ఉన్నాం. అప్పుడు వచ్చేసరికి కొద్దిగా టైం పట్టింది. క్రెయిన్ వచ్చేసరికి వచ్చాక తీశారు సార్. నా పక్కన ఉన్న ఎవరికైతే లేదు స్పృహ. అందులో నుంచి నేను పైన ఉన్నాను సార్, 3rd ఫ్లోర్ నుంచి చూశాను అంతే. కింద నుండి ఇంకా నేను చూడలేదు సార్. చూడటానికి వీళ్ళందరూ ఎక్కడోళ్ళు పడిపోతూ ఉంటే పొగ వచ్చి ఫుల్గా కొట్టేసేది. 2 అవర్స్ పాటు చాలా దారుణంగా కొట్టేసింది పొగ లోపల. ఈ ఘటన అన్నది దురదృష్టమైన ఘటన. అండ్ ఇంత బ్లాస్ట్ అయినప్పుడు ఖచ్చితంగా కూడా చాలామందికి పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిసార్డర్ అంటాం, అంటే పీటీఎస్డి, అంటే ఆ ఘటన వల్ల ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు మోర్ ఫిజికల్గా ఎంత ఉంటుందో తెలియదు, కానీ మెంటలీ ఎంతో కొంత ఖచ్చితంగా కూడా ఆ ట్రామా అన్నది ప్రతి మనిషి కూడా అనుభవిస్తాడు. ఫిజికల్గా ఎంత ఉంటుంది అన్నది ఇవాళ చెప్తాం వెరీ కష్టం. ఓన్లీ టైంతో అండ్ ఫర్దర్ అసెస్మెంట్స్తో చెప్పగలుగుతాం. లైక్ సే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది కార్లో కానీ బైక్ కానీ యాక్సిడెంట్ అయినప్పుడు విప్లాష్ ఇంజరీస్ అంటాం. ఈ విప్లాష్ ఇంజరీస్ అన్నీ కూడా కొన్నాళ్ళ తర్వాత బయటకు వస్తాయి, ఇమీడియట్గా బయటకు రావు. సో at this point in time it is very difficult to tell. సో ఆఫీస్గా కొంచెం మంది డెత్ అయిపోయిన వాళ్ళు వచ్చారు. సో వీ రిఫర్డ్ దెమ్ టు ద గవర్నమెంట్ హాస్పిటల్ ఫర్ పోస్ట్ మార్టం. అలాగే వెరీ వెరీ సివియర్ కండిషన్ లైక్ మెయిన్గా బీపీ డౌన్ అయిపోయి ఆక్సిజన్ సాచురేషన్స్ డౌన్ అయిపోయిన పేషెంట్స్ కూడా వచ్చారు.
దాంట్లో దురదృష్టవశాత్తు ఒకళ్ళు ఇక్కడ మన దగ్గర చనిపోవడం జరిగింది. అది కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి రిఫర్ చేసి పోస్ట్మార్టంకి పంపిస్తాం జరిగింది. మిగతా అందరూ కూడా ఇందాక నేను చెప్పినట్టు మెయిన్గా పైన్ ఇంజరీస్ ఇవన్నీ. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు ₹1 కోటి పరిహారం ప్రకటించారు సీఎం చంద్రబాబు. తీవ్ర గాయాలైన వారికి 50 లక్షలు, స్వల్పంగా గాయాలైన వారికి 25 లక్షల చొప్పున పరిహారం అందజేయనున్నారు. ఈ ప్రమాదాన్ని పార్టీలు రాజకీయం చేస్తున్నాయి. ఘటనపై ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. దీనికి కౌంటర్గా వైసీపీ హయాంలోని అధికారుల తప్పిదం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని కూటమి నేతలు విమర్శిస్తున్నారు.